అందరికీ లక్ష్మీ శుక్రవార శుభాకాంక్షలు. ఈరోజు వరలక్ష్మి వ్రతం పురస్కరించుకొని నేను మా ఫ్రెండ్స్ దగ్గరికి తాంబూలం తీసుకోవడానికి వెళ్ళానండి. దానికి సంబంధించినటువంటి వీడియో అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. పుచ్చుకుంటినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం. వాయనం పుచ్చుకునేది ఎవరమ్మా? శ్రీమన్ మహాలక్ష్మీదేవి. మా వదిన నా ఫేవరెట్. ఇది మా ఇందు వాళ్ళ ఇంట్లో జరిగిన పూజ. చిన్నదే, అసలు ఎంత బాగా చేసుకుందో చూడండి. ఆ అద్దం చూడండి. చక్కగా అమ్మవారిని ప్రతి సంవత్సరం ఈ విధంగా అలంకరించి, అమ్మ ఈ సంవత్సరం కూడా నీకు నచ్చిందా నా అలంకరణ అని అద్దం పెట్టి ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం, ముమ్మారి ఇస్తినమ్మ వాయనం, ముమ్మారు పుచ్చుకుంటినమ్మ వాయనం. మా ఇంటికి వచ్చిన మహాలక్ష్మి ఎవరు? శ్రీమన్ మహాలక్ష్మీదేవి. శ్రీర్ఘ సుమంగళి భవ, ఇష్టకామ్యాంత ఫలసిద్ధిరస్తు. మా ఇందు ఇలా చేసింది మంచిగా. అలాగే ఇందు వేసిన ముగ్గు ఎంత బాగా వేస్తుందో ముగ్గులు, అసలు బంగారం. మా అంజన, కృష్ణయ్య ఎంత చక్కగా చూసుకుంటారో. మా అంజన వాళ్ళ మదరు చాలా క్యూట్ ఉంటారు, చాలా భక్తి అన్నమాట. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. తను నాకు పండు తాంబూలం ఇచ్చింది. తను లక్ష్మి అన్నమాట, వాళ్ళ సిస్టర్. మా ఫ్రెండు ధనలక్ష్మి గారు అండి. ఎంత చక్కగా ఉందో కదా ఐడియా, చాలా బాగా చేశారు. ఇది మా ఫ్రెండ్ ధనలక్ష్మి గారి ఇంట్లో జరిగిన పూజ అన్నమాట. చాలా చాలా బాగుంది. అసలు ఎంత నీట్గా అరేంజ్ చేశారో. వాళ్ళ కోడలు, వాళ్ళ మనవరాలు, తను, మా అక్క లక్ష్మి, నేను, మా చంద్రావతి వదిన, ఇట్లా అందరం కలుస్తూ ఉండాలండి. అప్పుడే కదా హ్యాపీగా ఉంటాము, అలాగే తెలియని విషయాలు తెలుసుకుంటాము. ఇది మా ఇంట్లో జరిగిన భక్తి శ్రద్ధలతోను పూజింతుమమ్మ. ఆది లక్ష్మి నిన్ను స్మరించే వేళ ధనధాన్యములనిచ్చి దీవించుమమ్మ. చక్కని వెలుగులో నిన్ను చూతుమమ్మ. దేవి లక్ష్మి నిన్ను అర్చింతుమమ్మ. దివేరావే శ్రీలక్ష్మి కరుణతో మమ్మేలు దేవి వరలక్షవారపు లక్ష్మి రావమ్మ హరితో భక్తి శ్రద్ధలతోను పూజింతుమమ్మ. శుక్రవారం. ఇది నేను మా ఇంట్లో చేసుకున్న పూజ అన్నమాట ఫ్రెండ్స్. ఇలా చేసుకున్నాను మార్నింగ్. కానీ పూజ ఇలా జరుగుతూనే ఉంది ఇంకాను. అయితే మా పెద్దవాళ్ళు ఒక విషయం చెప్పేవాళ్ళు ఫ్రెండ్స్. పసుపు కుంకం తీసుకోండి అని చెప్పినప్పుడు 7 సముద్రాలు దాటైనా సరే వెళ్ళి పసుపు కుంకం పెట్టించుకొని రావాలంట. మా అమ్మమ్మ, మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు. అందుకని ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో చేసుకోవడం కష్టమే అయినా ఈశ్వరుడి దయ వల్ల, అమ్మవారి దయ వల్ల అలా వెళ్ళి తీసుకొని వచ్చాను. ఇది ఇప్పుడు నేను సాయంత్రం చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈవినింగ్ 5 o'clockకి పూజ చేసుకొని శివతాండవ స్తోత్రం కనుక వింటే, అలా ఈవినింగ్ టైం కనుక అలా చేస్తే మనకి చాలా చాలా మంచి జరుగుతుంది, మంచిగా కలిసి వస్తుంది అని చాగంటి కోటేశ్వరరావు గారి షార్ట్స్లో చూసి విన్నాను. ఈశ్వరుడి దయ వల్ల ఈ రోజు నుండి స్టార్ట్ చేశాను. అది స్వామివారు ఎంతవరకు అవకాశం ఇస్తారో చూడాలి.